నమస్కారం భక్తి బంధువులారా, నేను మీ విక్రమ్. వెల్కమ్ టు విక్రమ్ టెంపుల్ ట్రావెలర్. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ కాశీకి వెళ్ళలేని వారు కాశీ పుణ్యాన్ని ఇక్కడే పొందవచ్చు అని మీకు తెలుసా? తుంగభద్ర నదీ తీరాన అష్టాదశ శక్తి పీఠాలలో 5వ పీఠంగా వెలుగొందుతున్న ఉగ్ర స్వరూపిణి జోగులాంబ అమ్మవారి నిలయం ఈ అలంపూర్. ఇక్కడ కేవలం భక్తి మాత్రమే కాదు, సైన్స్కు అందని రహస్యాలు, ఇనుమును బంగారంగా మార్చే రసవిద్యలు మరియు 1000 ఏళ్ల నాటి చాళుక్యుల అద్భుత శిల్పకళ దాగి ఉన్నాయి. ఈరోజు మన విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ వీడియోలో అలంపురం క్షేత్రం యొక్క పూర్తి మహిమను, ఆ రహస్యాలను కళ్ళకు కట్టినట్టు చూడబోతున్నాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి విశేషాలు మీరు ఎక్కడా విని ఉండరు. మొదటగా మనం అడుగు పెడుతున్నది నవబ్రహ్మ ఆలయాల సమూహంలోకి. ఇక్కడ 9 దేవాలయాలు పరమశివుడికి అంకితం చేయబడ్డాయి. కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ మరియు తారక బ్రహ్మ, ఇలా ప్రతి పేరు వెనుక ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ కట్టడాలు చూస్తుంటే మన పూర్వీకుల శిల్పకళా చాతుర్యం పట్ల గర్వం కలుగుతుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక చరిత్రను వివరిస్తుంది. ఈ అద్భుత దృశ్యాలను మీ ముందుకి తెస్తోంది మన విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క అసలైన ప్రాణం మహాశక్తి పీఠం దగ్గరికి వచ్చాం. సతీదేవి దవడ భాగం పడిన పవిత్ర స్థలం ఇది. మిత్రులారా, ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమ్మవారు శవంపై ఆసీనురాలై ఉంటారు. ఆమె జుట్టులో తేలు, కప్ప, బల్లి కనిపిస్తాయి. ఇది ఆమె యోగశక్తికి నిదర్శనం. ఒకప్పుడు అమ్మవారి ఉగ్రత ఎంత ఎక్కువగా ఉండేదంటే ఆ వేడిని తట్టుకోవడానికి విగ్రహం చుట్టూ ఎప్పుడూ నీటి గుంటలు ఉంచేవారు. ఇక్కడ మరో పెద్ద రహస్యం, రససిద్ధుడు ఆయన పాదరసాన్ని ఉపయోగించి ఇనుము బంగారంగా మార్చేవారని, ఆ విద్యలన్నీ ఈ క్షేత్రంలోని రహస్య గదుల్లో నిక్షిప్తమై ఉన్నాయని స్థానికుల నమ్మకం. భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ జోగులాంబ. అలంపురం నుంచి కొంచెం దూరంలో మనకు కోడలి సంగమేశ్వర ఆలయం కనిపిస్తుంది. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ క్షేత్రం ఇది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల మునిగిపోతుంటే రాయిని విడదీసి మళ్ళీ ఇక్కడ పునః ప్రతిష్ఠించిన అద్భుత కట్టడం ఇది. అలాగే 23 చిన్న ఆలయాల సమూహమైన పాపనాశి క్షేత్రం ఇక్కడ ఉంది. మీ పాపాలను కడిగివేసే పవిత్ర తీర్థం ఇది. ఈ క్షేత్రం కేవలం యాత్రాస్థలమే కాదు, ఇది మన సంస్కృతికి, ఆధ్యాత్మిక శక్తికి ఒక నిలువుటద్దం. చూశారుగా దక్షిణ కాశీ అలంపురం యొక్క వైభవం. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలంపూర్ తుంగభద్ర నది పశ్చిమ తీరంలో ఉంది. ప్రాచీన శాసనాలలో దీనిని అలంపురం, హేమలాపురం మరియు హతంపుర అని పిలిచేవారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇవి బాదామి చాళుక్యుల నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణలు. ఇక్కడ 9 దేవాలయాలు శివునికే అంకితం చేయబడ్డాయి మరియు ప్రతి పేరు చివర బ్రహ్మ అని కూడా ఉంటుంది. ఇది ఇసుక రాతితో నిర్మించబడిన ఆలయం. ఆలయ ద్వారం వద్ద గంగా, యమున దేవుళ్ళ విగ్రహాలు మరియు శంఖనిధి, పద్మనిధి శిల్పాలు కూడా ఉంటాయి. చాళుక్యుల కాలం నాటి తొలి నిర్మాణాలలో ఇది ఒకటి. అలంపురంకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సమూహంలో 23 దేవాలయాలు ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 10 నుంచి 11 శతాబ్దాల నాటివి. ఈ ఆలయాలు పిరమిడ్ ఆకారపు పైకప్పులను కలిగి ఉంటాయి. ఇక్కడ అగ్రమండపం పైకప్పుపై విష్ణువు యొక్క దశావతారాల్లో కృష్ణుడికి బదులుగా బుద్ధుడిని 9వ అవతారంగా చెక్కడం ఒక ప్రత్యేకత. అలంపురం
పర్యాటకంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ జోగులాంబాదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కాశీలో గంగా ఉత్తరవాహినిగా ప్రవహించినట్టే ఇక్కడ తుంగభద్ర నది ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది. అందుకే ఇది పరమ పవిత్రం. సంతానం లేనివారు అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల దాడిలో ఈ ఆలయం ధ్వంసమైంది. సుమారు 600 ఏళ్ల పాటు అమ్మవారు బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఒక మూలన ఉండాల్సి వచ్చింది. చివరకు 2005లో మళ్ళీ వైభవంగా సొంత ఆలయంలోకి ప్రవేశించారు. మీరు అలంపురం వెళ్ళినప్పుడు తీసిన ఆ వింత శిల్పాలు, క్లోజప్ షాట్స్ కూడా చూడవచ్చు. జోగులాంబ రహస్యం, నోటి నుండి బంగారం వచ్చే కథ లేదా 18 శక్తిపీఠాల్లో 5వ పీఠం అలంపురం యొక్క విశిష్టత ఇదే. తాంత్రిక గ్రంథాల ప్రకారం నిర్దిష్ట పూజలు చేసినప్పుడు బాలబ్రహ్మ లింగం నుండి జోగులాంబ నోటి నుండి మెర్క్యూరీ అంటే పాదరసం స్రవిస్తుందని, దానిని మూలికలతో కలిపి బంగారంగా మార్చవచ్చని నమ్మకం. అమ్మవారి శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ వేడిని భరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే పూర్వం కాలం నుండి అమ్మవారి విగ్రహం చుట్టూ నీటి గుంటలు ఉండేవి. ఆమెను ఎప్పుడూ చల్లగా ఉంచడానికి ఇప్పటికీ ఆలయంలో ఆ ఉగ్రతను తగ్గించేలా శాంతి పూజలు నిర్వహిస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే అలంపురంలో అమ్మవారి నోటి నుండి బంగారం వచ్చే రహస్యం దాగి ఉందని ఇదివరకే మనం తెలుసుకున్నాం. 18 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన 5వ పీఠం ఈ జోగులాంబ దేవాలయం. ఈ ఆలయంలో ఉన్న వింత శిల్పాలు, రససిద్ధుడి మాయాజాలం అన్నీ కూడా అద్భుతాన్ని, మనకి ఆశ్చర్యాన్ని కలుగజేసే విషయాలే. ఈ క్షేత్రం కేవలం యాత్రాస్థలమే కాదు, ఇది మన సంస్కృతికి, ఆధ్యాత్మిక శక్తికి ఒక నిలువుటద్దం. చూశారుగా దక్షిణ కాశీ అలంపురం యొక్క వైభవం. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం, అద్భుతమైన ఆలయ సందర్శనల కోసం ఇప్పుడే మన విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరో పవిత్రమైన క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ. జై జోగులాంబ.